రవిచంద్రారెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధి ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి వాడు. సబ్జెక్ట్తో పాటుగా పాయింట్స్ బేసిస్ మీదన డిబేట్లు అటెండ్ అవుతూ ఉండేవాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 2019 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒక కార్పొరేషన్కి ఏదో చైర్మన్ పదవి కూడా ఇచ్చారు, తనకి అయిపోయింది. అధికార ప్రతినిధిగా తర్వాత జాతీయ అధికార ప్రతినిధి ప్లస్ కార్పొరేషన్ చైర్మన్ రెండు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన ఉన్నట్టుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఇన్కమింగ్లు పోయి అవుట్ గోయింగ్లు స్టేజ్ వచ్చింది కదా. అధికారంలో ఉండగానే అవుట్ గోయింగ్లు నడిచినాయి, 4 ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లాంటిది. అట్లాగే ఆ తర్వాతన అవుట్ గోయింగ్లు ఉన్నాయి కదా, ఒక బాలినేని దగ్గర నుంచి సామినేని ఉదయభాన్ దగ్గర నుంచి కిలార్ రోసే దగ్గర నుంచి అనేక మంది. అట్లాగే ఇప్పుడు ఇంకొక అవుట్ గోయింగ్ రవిచంద్రారెడ్డి తాజాగా రాజీనామా చేయడం ఒక ఎత్తు అయితే, భారతీయ జనతా పార్టీలో తను ఇమ్మీడియట్గా చేరడం అన్నట్టు మరొక ఎత్తు.